కే మీన్స్ అల్గోరిథం. సో కే మీన్స్ లో ఏంటి అంటే మెయిన్ థీమ్ ఏంటి, క్లస్టర్స్ ని ఫార్మ్ చేయడం. సో క్లస్టర్స్ ని ఫార్మ్ చేయడం అంటే ఏంటి, ఏవైతే క్లోజర్ గా ఉన్నాయో ప్రోటోటైప్ కి వాటిని వరకు ఒక క్లస్టర్ గా ఫార్మ్ చేస్తాం. దట్ ఈస్ ద కే మీన్స్ క్లస్టరింగ్. బేసిక్ అల్గోరిథం ఏంటి, ఈ బేసిక్ అల్గోరిథం ఫస్ట్ ఇక్కడ అల్గోరిథం అని ఇచ్చాడు కదండి, ఆ అల్గోరిథం ఏంటి ఒకసారి చూద్దాం. సో బేసిక్ అల్గోరిథం ఏంటి అంటే సెలెక్ట్ పాయింట్స్ ఎట్ ద ఇనిషియల్. ఏదన్నా కొన్ని ఇనిషియల్ గా ఒక పాయింట్స్ తీసుకుంటాము, తీసుకొని దానికి ఏం చేస్తామండి, మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఓకేనా. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఏమన్నా ఇనిషియల్ గా ఒక పాయింట్స్ తీసుకొని వాటికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాము. మీన్ ఫైండ్ అవుట్ చేసి ఏవైతే దగ్గరగా ఉన్నాయో క్లోజర్ గా ఉన్నాయో, ఓకేనా అండి, క్లోజర్ గా ఏవైతే ఉన్నాయో వాటి ఆ మీన్ కి ఏవైతే దగ్గరగా ఉన్నాయో వాటికి వాల్యూస్ అనేవి ఏ క్లస్టర్ కి దగ్గరగా ఉంటే ఆ క్లస్టర్ వాల్యూస్ లోకి పంపించేస్తాం. పంపిస్తే ఎప్పటి వరకు ఆ స్టెప్స్ రిపీట్ చేస్తూ ఉంటామంటే అంటిల్ ఆ సెంట్రాయిడ్స్ ఆర్ ఆ మీన్స్ అనేవి రెండు పై స్టెప్ లో కింద స్టెప్ లో 2 మీన్స్ ఒకేలాగా వచ్చే వరకు రిపీట్ చేస్తూ ఉంటాం ఆ ప్రాసెస్. దిస్ ఇస్ ద అల్గోరిథం. సో 1 సెకండ్ ఒక నోట్ ప్యాడ్ లో చూద్దాం. వాయిస్ అయితే వినిపిస్తుంది కదా నాది? yes ma'am. ఫైన్. ఇలా చాలా అల్గోరిథమ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మనం చెక్ చేస్తుంది ఏంటి అంటే కే మీన్స్. కే మీన్స్ లో ఫస్ట్ కే మీన్స్ అల్గోరిథం. ఫస్ట్ స్టెప్ టేక్ ద మీన్ వాల్యూ. మనకు అర్థం కావాలి అంటే మనం అర్థమయ్యే లాంగ్వేజ్ లో రాసుకుందాం. ద మీన్ వాల్యూ. ఏదైనా ఒక సర్టెన్ వాల్యూస్ ఉంటాయి, వాటిలోంచి ఫస్ట్ ఏదో ఒక వాల్యూ తీసుకుంటాం. దానికి ఏం చేస్తామండి, నెక్స్ట్ స్టెప్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఇస్ ద ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్. ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్. సో ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ ఆఫ్ మీన్ కి ఒక నియరెస్ట్ నెంబర్ తీసుకుంటాము అండ్ పుట్ ఇన్ ద క్లస్టర్. క్లస్టర్ లో ఫార్మ్ చేస్తాం. ఇప్పుడు 2 వాల్యూస్ తీసుకుంటాం ఒక గ్రూప్ లోంచి. 2 వాల్యూస్ తీసుకొని ఆ 2 వాల్యూస్ లోకి ఏది దేనికి దగ్గరగా ఉంది అని చూసుకొని దానిలో ప్లేస్ చేస్తాం. దట్ ఈస్ ద స్టెప్ 2. నెక్స్ట్ స్టెప్ 3 ఏంటి, నెక్స్ట్ స్టెప్ 3 విల్ బి ద అల్గోరిథం లో రిపీట్ చేయాలి. ఎప్పటి వరకు రిపీట్ చేయాలి, రిపీట్ అబౌవ్ 2 మీన్స్ 1 and 2. ఎప్పటి వరకు రిపీట్ చేయాలండి, until we get the సేమ్ మీన్ వచ్చే వరకు రిపీట్ చేస్తూ ఉండాలి. ఎప్పుడైతే వస్తుందో అప్పుడు ఆ వాల్యూస్ తోటి మనం క్లస్టర్ ని ఫార్మ్ చేయడం. దిస్ ఇస్ ద కే మీన్స్ అల్గోరిథం థీమ్. వీడు ఇక్కడ మనకి ఇక్కడ ఏం చెప్పారు అంటే అదే చెప్తున్నాడు, కాకపోతే ఏం చేస్తున్నాడు అంటే ఫస్ట్ స్టెప్ అసైన్ ద పాయింట్స్ టు ద ఇనిషియల్ సెంట్రాయిడ్. ఏదో ఒకటి తీసుకొని ఇనిషియల్ గా వాల్యూస్ తీసుకుంటాము. సెకండ్ స్టెప్ లో ఏం చెప్తున్నాడు, ఫస్ట్ ఇనిషియల్ గా ఏదో ఒక వాల్యూస్ తీసుకుంటాము. సెకండ్ స్టెప్ లో ఏం చేస్తామండి, అవి దేనికి రిలేటెడ్ చూసుకొని వాటికి ఆ వాల్యూస్ అసైన్ చేస్తాము. ఎప్పటి వరకు అసైన్ చేస్తామండి, రిపీటెడ్ ఎప్పటి వరకు అసైన్ చేస్తాము, మీన్స్ అనేవి చేంజ్ అవ్వనంత వరకు చేస్తాం. కానీ మనం చెప్పిన దాంట్లో ఏం చెప్పుకున్నాం, ఫస్ట్ మీన్ ఒకటి తీసుకుంటాము. మీన్ తీసుకొని ఆ మీన్స్ లో ఇప్పుడు 2 క్లస్టర్స్ ఫార్మ్ చేయాలి. సో ఏం చేస్తాను, నేను 2 మీన్స్ తీసుకుంటాను. సో 2 మీన్స్ తీసుకొని సమ్ గ్రూప్ ఉంది, ఆ గ్రూప్ లో ఏది దేనికి దగ్గర, ఆ గ్రూప్ దీనికి దగ్గర అయితే దీనికి, దీనికి దగ్గర అయితే దీనికి వేసేసుకుంటా వెళ్ళిపోతాను. మళ్ళీ మీన్ ఫైండ్ అవుట్ చేస్తాను. సో ఈ మీన్స్ వచ్చినాయా రాలేదా, రాలేదు, ఏమైంది, మళ్ళీ దీనికి మీన్స్ ఫైండ్ అవుట్ చేస్తాం కదా, రిపీట్ చేసుకుంటా వెళ్ళిపోతాం. ఎప్పుడు ప్రీవియస్ మీన్స్ ఇవి కలిసే వరకు. ఇప్పుడు కొత్తగా వచ్చిన మీన్స్ తీసుకుంటాం మళ్ళీ క్లస్టర్స్ ఫార్మ్ చేసి.
సో కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈ ఎగ్జాంపుల్ లో కూడా అదే చేస్తున్నాడు. ఫస్ట్ ఒక నార్మల్ గా ఉంటుంది. ఫస్ట్ ఇటరేషన్ లో కొన్ని ఏవైతే మ్యాచ్ రికార్డ్స్ ఏవైతే దగ్గరగా ఉన్నాయో వాటిని సపరేట్ చేసుకుంటూ గ్రూప్స్ గా ఫామ్ చేసుకుంటూ వచ్చాడు. దాని టైం కాంప్లెక్సిటీ, లిమిటేషన్స్ ఇవన్నీ పెట్టాడు. సో ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం మనం. ఈరోజు క్లాస్ లో ఒక సెట్ ఆఫ్ థింగ్స్ తీసుకున్నాం. ఎగ్జాంపుల్ డేటా పాయింట్స్. డేటా పాయింట్స్ అంటే డేటా సెట్ అంటే ఏంటి? మనకి డేటా సెట్ అంటే ఏంటమ్మా? డేటా సెట్ రాద్దాం. ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ లో డేటా సెట్ రాద్దాం. సో ఈ డేటా సెట్ అనేది ఎలా తీసుకున్నాం, దాన్ని ఏమంటామంటే నార్మల్ క్లస్టర్ కింద తీసుకున్నాం. ఏమేం వాల్యూస్ ఉన్నాయి, లైక్ నార్మల్ గా మనకు అర్థమయ్యే సింపుల్ వాల్యూస్ తీసుకున్నాం. 2, 4, 6, 9, 12, 16, 20, 24, 26 ఇలా తీసుకున్నాం. ఇలా తీసుకున్న తర్వాత మనకి ఇప్పుడు ఫస్ట్ స్టెప్ ఏంటి, టేక్ ద మీన్. టేక్ ద మీన్ అంటే మనకి ఇంకా మనం ఏం ఫామ్ చేయలేదు కదా మీన్స్. సో ఒక 2 క్లస్టర్స్, మనం ఎన్ని క్లస్టర్స్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం, 2 క్లస్టర్స్ ఫామ్ చేద్దాం అనుకుంటున్నాం. సో అప్పుడు ఎన్ని వాల్యూస్ తీసుకోవాలి, ఇనీషియల్ గా మాత్రం ఏదో ఒక వాల్యూ తీసుకుంటాం, ర్యాండమ్ గా పిక్ చేసుకుంటాము. నేను ఇనీషియల్ గా ఫస్ట్ ఏమేమి వాల్యూస్ తీసుకుంటా అంటే 4, 12 అని తీసుకుంటాను. ఇనీషియల్ గా ఇవి మీన్స్ అని అనుకున్నాను, నేను ఇవి తీసుకున్నాను. సో తీసుకొని ఇప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఫామ్ చేయాలి, 2 క్లస్టర్స్ ఫామ్ చేయాలి. సో వేటి తోటి, డేటా సెట్ అంటే డేటా పాయింట్స్ తోటి, లోపల ఉన్నవన్నీ ఏంటంటే డేటా పాయింట్స్. సో ఈ డేటా పాయింట్స్ తోటి నేను 2 క్లస్టర్స్ ఫామ్ చేయాలి. ఏమేం క్లస్టర్స్, K1 క్లస్టర్ అండ్ K2 క్లస్టర్, 2 క్లస్టర్స్ ఫామ్ చేయాలి. సో ఫస్ట్ స్టెప్ లో ఏదో ఒక మీన్ తీసుకున్నాను, ఇవి మీన్స్ అని అనుకున్నాను. నెక్స్ట్ ఏం చెప్తున్నాడు, ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ ఆఫ్ మీన్ అండ్ పుట్ ఇట్ ఇన్ ద క్లస్టర్. ఏమంటున్నాడు, ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ ఆఫ్ మీన్. ఈ సెట్ లో 4 ఉంది, 12 ఉంది. సో 4 కి ఏది దగ్గరగా ఉంది, 2 4 కి దగ్గర, 12 కి దగ్గర. అంటే ఆ దగ్గర కాదు, మనం కౌంట్ చేసుకున్నాం. 2 కి డిఫరెన్స్ ఎంత అండి, 2 కి 4 కి డిఫరెన్స్ ఎంత, 2. 2 కి 12 కి డిఫరెన్స్ ఎంత, 10. సో ఏది దగ్గరగా ఉంది, 4 దగ్గరగా ఉంది. సో 4 దగ్గరగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఏం చేస్తాను, 2 అనేది 4 కి వేసేస్తాను, ఫస్ట్ క్లస్టర్ కిందకి వేసేస్తాను. సెకండ్ క్లస్టర్ ఇస్ 12 కాబట్టి, 4 ఏ క్లస్టర్ కి దగ్గరగా ఉంది, 4 క్లస్టర్ కే దగ్గరగా ఉంది. నెక్స్ట్ 9. ఇప్పుడు 9 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము అంటే 9 - 4 ఎంత, 5. 9 - 6 ఉంది కదా, 6 ఉంది కదా, సారీ 6 దేనికి దగ్గర అండి, మనకి 6 అనేది 4 కి దగ్గర. ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, 6 - 4 2, 6 - 12, 12 - 6 6. ఏది దగ్గర, 4 దగ్గర. కాబట్టి 6 కూడా ఫస్ట్ క్లస్టర్ వేసేద్దాం. 9 చూద్దాం. 9 - 4 ఎంత అండి, 5. 12 - 9 3. సో దేనికి దగ్గర ఇది, 2 సెకండ్ క్లస్టర్ కి దగ్గరగా ఉంది. సో నేను ఏం చేస్తాను, 9 ని ఫస్ట్ క్లస్టర్ లో వేయను, సెకండ్ క్లస్టర్ లో వేస్తాను. సెకండ్ క్లస్టర్ లో 9, నెక్స్ట్ ఏముందండి 12 కే కదా దగ్గర. సో 12, 16 దేనికి దగ్గర అండి, ఇంకా అన్ని నాకు తెలిసి రిమైనింగ్ మొత్తం కూడా 12 కే దగ్గర, 4 కన్నా కూడా. సో రిమైనింగ్ అన్ని 16 కూడా 12 కే నియరెస్ట్. 16 - 12 4, 16 - 4 12. సో దానికే దగ్గర. 20, 24 ఇవన్నీ కూడా, 26 ఇవన్నీ కూడా దీనికే దగ్గర. ఓకే, ఏం చేసామండి, ఫైండ్ ద నియరెస్ట్ నెంబర్ ఆఫ్ మీన్ అండ్ పుట్ ఇన్ ద క్లస్టర్. ఆ క్లస్టర్ లోకి వేసేసాం. నెక్స్ట్ ఏం స్టెప్ చేయాలి, మళ్ళీ రిపీట్ అంటిల్ 1 and 2 we will get the same mean. ఏం చేయాలి, మళ్ళీ టేక్ ద మీన్ వాల్యూ. మీన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి, సో మీన్ వాల్యూ ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, 2 + 4 + 6/3 ఇదే కదా. సో ఇలా క్యాలిక్యులేషన్ చేస్తే వాల్యూ ఎంత వస్తుంది,
4 వస్తుంది. ఒకసారి చూడండి మీను 2 + 3 4 నెక్స్ట్ దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా? సెకండ్ క్లస్టర్ కూడా మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. సెకండ్ అండి. ఓకేనా? సో దీనికి ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 9 + 12 + 16 + 20 ఇలా మనం మీన్ ఫైండ్ అవుట్ నార్మల్ గా ఎలా అయితే చేస్తామో అలానే చేస్తాము. 20 + 24 + 26 ఇలా చేసేస్తాము. బై ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి మనకి అక్కడ? టోటల్ 1 2 3 4 5 6 ఐటమ్స్. సో దీనికి మనం మీన్ ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తే అప్రాక్సిమేట్ గా 17.8 అలా వస్తుంది. 17.8 అంటే ఎంత? 18. సో నేను దీనికి 18 వేస్తున్నాను. ఎంత వచ్చిందంటే ప్రీవియస్ మీన్ తీసుకున్నంత 4 12 రెండు సేమా? నో, రెండు డిఫరెన్స్ వచ్చాయి. సో అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ క్లస్టర్స్ ఫామ్ చేయాలి. అప్పుడు ఎన్ని క్లస్టర్స్ ఫామ్ చేయాలి? 2 క్లస్టర్స్, K1 అండ్ K2. K2 అనే 2 క్లస్టర్స్ ఫామ్ చేస్తాం. K1 అండ్ K2 అని 2 క్లస్టర్స్ ఫామ్ చేస్తాం. ఇప్పుడు సెంట్రాయిడ్స్ ఏం తీసుకుంటాము? 4 18 తీసుకుంటాం. ఈ 4 18 తో ఈ డేటా పాయింట్స్ అనేవి ఏవి నియరెస్ట్ అనేది ఫైండ్ అవుట్ చేసుకుంటాం. సో 2 4K కదా దగ్గర. సో 2 కామా నెక్స్ట్ 4 కూడా 4K దగ్గర అండ్ నెక్స్ట్ 6 కూడా 4K దగ్గర. ఇప్పుడు 12 చూడాలి, సారీ 9 చూడాలి. 9 అనేది 4 కి దగ్గర 18 కి దగ్గర. 9 - 4 5, 18 - 9 9. సో దేనికి దగ్గర? దేనికి దగ్గర అంటే మనం ఫస్ట్ క్లస్టర్ కే దగ్గర. సో సెకండ్ క్లస్టర్ 12 అనేది దేనికి దగ్గర? 4 కి దగ్గర 18 కి దగ్గర. 12 - 4 8 అండ్ 18 - 12 6. సో 8 6 6 దగ్గర. సో సెకండ్ క్లస్టర్ కి వేసేస్తాం. నాకు తెలిసి రిమైనింగ్ కూడా మొత్తం అంతా సెకండ్ క్లస్టర్ కిందకే వస్తాయి. 20, 24, 26 2 క్లస్టర్స్ ఫామ్ చేసాం. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? 2 క్లస్టర్స్ ఫామ్ చేశాక మళ్ళీ మీన్స్ ఫైండ్ అవుట్ చేయడం. అంతే కదండి? మళ్ళీ వీటికి మీన్స్ ఫైండ్ అవుట్ చేయడం, అదే కదా. నియరెస్ట్ నెంబర్స్ వేయడం, మళ్ళీ వాటికి మీన్స్ ఫైండ్ అవుట్ చేయడం. 2 + 4 + 6 + 9/4 మీన్ ఎంత వస్తుంది మనకి? 5.25 సంథింగ్ వస్తుంది. సో 5.25 సంథింగ్ అంటే నియరెస్ట్ 5 కదా. సో అలా ఈజ్ ఈక్వల్స్ టు ఇదెంత వస్తుంది అంటే 12 + 16 + 20 + 24 + 26 ఎంత ఉన్నాయి? 5 కదా ఉంది. సో డివైడెడ్ బై 5 ఐటమ్స్ ఎంత వస్తుందండి? సంథింగ్ 19.7 ఆర్ సంథింగ్ ఏదో వస్తుంది. అప్పుడు దేనికి దగ్గర అండి? అది 20 కదా. 19.5 తర్వాత ఎంతైనా 20 కింద వేసుకుంటాం కదా. సో 20. ప్రీవియస్ ఎంత వచ్చాయి? 4 18 వచ్చాయి. సో మ్యాచ్ అయ్యాయా ప్రీవియస్ దానికి దీనికి? నో, మ్యాచ్ అవ్వలేదు. సో మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏం చేస్తాను? నేను మళ్ళీ క్లస్టర్ ఇంకోటి ఫామ్ చేస్తాను. మళ్ళీ ఈ వాల్యూస్ తీసుకొని మళ్ళీ ఫామ్ చేస్తాను. ఇంతవరకు అర్థమైందా? నా వాయిస్ క్లారిటీ ఉందా? అర్థమైందా ఈ స్టెప్ వరకు? Yes, ma'am. ఓకే ఫైన్. నెక్స్ట్ మళ్ళీ K1 క్లస్టర్ K2 క్లస్టర్స్ 2 తీసుకుంటాం. సో K1 క్లస్టర్ K2 క్లస్టర్. నెక్స్ట్ స్టెప్ ఏంటి? మీన్ ఫైండ్ అవుట్ చేసాం. మీన్ ఫైండ్ అవుట్ చేశాక ఏం చేయాలి? క్లస్టర్స్ లోకి ఏదైతే నియరెస్ట్ ఉంటుందో దానిలోకి ప్లేస్ చేయాలి. K1 లోకి K2 లోకి ఏదైతే నియరెస్ట్ ఉంటుందో వాటిలోకి ప్లేస్ చేస్తాం. ఇప్పుడు 2 5K కదా దగ్గర. 2 అనేది 5కి దగ్గర. నెక్స్ట్ 4 అనేది 5K దగ్గర. నెక్స్ట్ 6 అనేది కూడా 5K దగ్గర.
9 5కే దగ్గర ఉంటుంది. నెక్స్ట్ 12 చూసుకున్నట్లయితే 20కి దగ్గరగా ఉందా 5కి దగ్గరగా ఉందా? 12 - 5 ఎంత 7, 20 - 12 8. సో దీనికే దగ్గరగా ఉంది కాబట్టి 12 దీనికే వేస్తాను సెకండ్ క్లస్టర్. సో ఇంక రిమైనింగ్ మొత్తం నాకు తెలిసి సెకండ్ క్లస్టర్ కిందకే వస్తాయి. 16 - 5 11, 16 20 - 16 4. సో సెకండ్ క్లస్టర్ కే దగ్గర 16, 20, 24, 26 ఇలా వేసేసాం. ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు వీటికి మళ్ళీ మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్స్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఎలా? 2 + 4 + 6 + 9 + 12 ఎన్ని ఉన్నాయి? 5 ఐటమ్స్ 1 2 3 4 5 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ గా 6.6. 6.6 అంటే ఎంత? 7. అండ్ K2 క్లస్టర్. సో K2 క్లస్టర్ కి 16 + 20 + 24 + 26. మీన్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తామండి? 16 + 20 + 24 + 26 is equal by 4 divided by 4. సో is equals to ఎంత వస్తుంది? అప్రాక్సిమేట్ గా 21.5. సో మనం ఏం తీసుకుంటాం? 22 తీసుకుంటాం. ప్రీవియస్ ఏమొచ్చాయి మీ ఇవి 5, 20 వచ్చాయి. ఇప్పుడు మీన్స్ ఎంత వచ్చాయి? 7, 22. మ్యాచ్ అయ్యాయా? లేదు. మ్యాచ్ అవ్వలేదు కాబట్టి ఏం చేస్తాను? ఇంకో క్లస్టర్ ఫామ్ చేస్తాను. K1 క్లస్టర్ అండ్ K2 క్లస్టర్. ఎప్పుడు మన అల్గోరిథం ఏంటి? ఫస్ట్ ఇనిషియల్ గా మీన్స్ తీసుకోవాలి. మీన్స్ తీసుకున్న తర్వాత ఏవైతే సెంటర్ గా దగ్గరగా ఉంటాయో వాటిలోకి ప్లేస్ చేయాలి. అలా ప్లేస్ చేసి మళ్ళీ వాటిని ఏం చేయాలి? ప్లేస్ చేశాక థర్డ్ స్టెప్ ఏంటి? రిపీట్ 1 and 2. మనం మీన్ ఏంటంటే ఫస్ట్ ఇనిషియల్ గా ఏ ఒక వాల్యూ మీన్ గా తీసుకుంటాం. నియరెస్ట్ గా ఉన్న వాటికి ప్లేస్ చేస్తాం. దానికి మీన్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆ తర్వాత మళ్ళీ నియరెస్ట్ గా ఉన్నది వేస్తాము. అది ఎప్పటి వరకు రిపీట్ చేస్తాము? అంటిల్ వి విల్ గెట్ ద సేమ్ మీన్. సేమ్ మీన్ వచ్చే వరకు రిపీట్ చేస్తాం. దిస్ ఇస్ ద ప్రాసెస్ ఆఫ్ ద algorithm. K-means algorithm. This is the simple example అండి. సో K1 and K2. ఇప్పుడు మనం 7, 22 ఉంది. సో ఈ 7, 22 ఏవి వేటికి దగ్గర అనేది చూసుకుందాం. 2 7 కి దగ్గర, 4 7 కి నియరర్, 6 10 కి నియరర్ అండి, 7 కి నియరర్, 9 దేనికి నియరర్? 9 నెక్స్ట్ టైం వచ్చి 22. సో 22 వచ్చింది కాబట్టి 9 కూడా ఫస్ట్ క్లస్టరే. నెక్స్ట్ 12 ఇప్పుడు ఇది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? 12 ఏ క్లస్టర్ కిందకి వస్తుంది? 12 - 7 ఎంత? 5. 22 - 12 10. సో 12 కూడా ఫస్ట్ క్లస్టర్ కిందకే వస్తుంది. నెక్స్ట్ సెకండ్ క్లస్టర్ 16. 16 - 7 9. అలాగే 22 - 16 6. సో దేనికి దగ్గర? 7 కి దగ్గర, 6 కి దగ్గర. సో సెకండ్ క్లస్టర్ కే దగ్గర. సో సెకండ్ క్లస్టర్ కి దగ్గర కాబట్టి 16. మిగిలినవన్నీ కూడా సెకండ్ క్లస్టర్ కే దగ్గర, 24, 26 క్లస్టర్స్ ఫామ్ చేసాం. సో ఇప్పుడు మీరు ఫైండ్ అవుట్ చేయాలి. 2 + 4 + 9 + 12 by 2 6 మిస్ అయినా 6 by 5 ఈజ్ ఈక్వల్స్ టు వాల్యూ ఎంత వచ్చిందండి? అప్రాక్సిమేట్ గా 7 వచ్చింది. టాప్ నెక్స్ట్ మళ్ళీ దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేయాలి. మీన్ ఫైండ్ అవుట్ చేయాలంటే 16 + 20 + 24 + 26. సో దీనికి మీన్ ఫైండ్ అవుట్ చేసి by 4. మనం ఒకటి అబ్జర్వ్ చేసినట్లయితే లాస్ట్ శాంపిల్ ఈ శాంపిల్ ఒకేలాగా వచ్చాయి. 22 లాస్ట్ శాంపిల్ ఈ శాంపిల్ ఒకేలాగా వచ్చాయి. అప్పుడు ఏమైంది? లాస్ట్ మీను ఈ మీను సేమ్ అయ్యాయి. ఫస్ట్ మీన్ ఎంత వచ్చింది? ఫస్ట్ మీన్ మనం తీసుకున్నది ఏంటి? ఫస్ట్ మీన్ మనం తీసుకున్నది 4, సంథింగ్ లైక్ 12.
సెకండ్ మీన్ లోకి వచ్చేసరికి సెకండ్ టైం మీన్, సెకండ్ లో మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చాయి వాల్యూస్, సెకండ్ టైం మీన్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చాయి 4, 18 వచ్చాయి. మీన్ ఎంత వచ్చిందమ్మా 4, 18 వచ్చాయి. నెక్స్ట్ థర్డ్ టైం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చింది, థర్డ్ టైం ఫైండ్ అవుట్ చేసినప్పుడు మీన్ అనేది 5, 20. ఫోర్త్ టైం ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఎంత వచ్చింది మీన్ 7, 22. నెక్స్ట్ ఫిఫ్త్ టైం ఫైండ్, ఇప్పుడు ఇవన్నీ ఎక్కడన్నా ఈక్వల్ అయ్యాయా, ఎక్కడ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ స్టెప్ రిపీట్ చేసుకుంటూ వెళ్ళిపోయాం. సో ఫిఫ్త్ టైం చేసినప్పుడు ఏమైంది, ఫిఫ్త్ టైం మనం చేసినప్పుడు మ్యాచ్ అయింది, మళ్ళీ ఏమొచ్చింది 7, 22 వచ్చింది. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడితో ప్రాసెస్ అనేది స్టాప్ చేసేస్తాం. ఓకేనా, ఏం చేసామండి ఇక్కడితో ప్రాసెస్ అనేది స్టాప్ చేసాం. స్టాప్ చేసి ఇప్పుడు ఏం చేస్తాం, క్లస్టర్స్ ఫామ్ చేస్తాం. సో ఇప్పుడు ఒక లైన్ లాగా తీసుకుందాం. సపోజ్ జస్ట్ లైన్ లాగా తీసుకోండి. లైన్ లాగా తీసుకున్నప్పుడు మనకి వాల్యూస్ ఎలా ఉన్నాయి, లైక్ 2 కదా, 2 and 4 and 6 and ఏమున్నాయి వాల్యూస్ 9 కదా, 9, 12 తర్వాత ఏముందండి 16, తర్వాత 20, 24, 26, నెక్స్ట్ 20, నెక్స్ట్ 24, నెక్స్ట్ 26. ఇలానే కదా మనకు ఉంది. సో ఇది ఒక నార్మల్ రూట్. ఇప్పుడు మనం క్లస్టర్స్ ఫామ్ చేయాలి. సో క్లస్టర్స్ ఫామ్ చేయాలంటే ఎలా మనకు తెలుసు, ఒక క్లస్టర్ అండ్ ఒక క్లస్టర్. కానీ ఈ క్లస్టర్స్ ఫామ్ చేసేటప్పుడే ఏది నియరర్ ఏంటి అనేది తెలుసుకోవడం కోసమే ఇప్పుడు మనం ఇవన్నీ రాసింది. సో క్లస్టర్స్ ఎలా ఫామ్ చేయాలి, ఫస్ట్ క్లస్టర్ 2, 4, 6, 9, 12, సెకండ్ క్లస్టర్ 16, 20, 24, 26. ఫస్ట్ క్లస్టర్ ఏంటండి 2, 4, 6, 9, 12. సారీ, నెక్స్ట్ క్లస్టర్ ఏంటండి 16, 20, 24, 26. ఇలా క్లస్టర్ ని మనం ఫైండ్ అవుట్ చేయడాన్ని ఏమంటామంటే కే మీన్స్ అంటాం. సో దిస్ ఇస్ ద కే మీన్స్ అల్గోరిథం. సో ఇక్కడ మనం దిస్ ఇస్ ద K1 క్లస్టర్ అండ్ దిస్ ఇస్ ద K2 క్లస్టర్. ఇలా ఫామ్ చేస్తాం క్లస్టర్. నెక్స్ట్ ఒకసారి మన దాంట్లో ఏం చెప్పాడో చూద్దాం. ఇంతవరకు ఓకేనా అమ్మా, క్లియరా అల్గోరిథం? అండ్ దెన్ దిస్ ఇస్ సింపుల్ ఎగ్జాంపుల్. ఫైన్. ఇప్పుడు ఒకసారి అంటే మన టెక్స్ట్ బుక్స్ లో ఎలా ఇస్తాడంటే కొంచెం డిఫికల్టీగా ఇస్తాడు కదా, ఐ మీన్ అదే కాకపోతే కొంచెం డిఫరెంట్ గా చెప్తాడు. ఇక్కడ చెప్పింది కూడా అదే. ఫస్ట్ కే పాయింట్స్ తీసుకోండి, ఇనిషియల్ గా ఏ ఒకటి రిపీట్ చేస్తూ ఉండండి, అసైన్ చేయండి ఏ పాయింట్స్ అయితే దగ్గరగా ఉంటాయో వాటికి, ఆ సెంట్రాయిడ్స్ కి, అండ్ దెన్ రీకంప్యూట్ చేస్తూ ఉండండి. ఎప్పటి వరకు రీకంప్యూట్ చేయాలి, రీకంప్యూట్ అంటే పై ప్రాసెస్ ని చేస్తూ ఉండండి. ఎప్పటి వరకు చేయాలి, అంటిల్ సెంట్రాయిడ్స్ డు నాట్ చేంజ్. అంటే మీన్స్, అక్కడ సెంట్రాయిడ్స్ అంటున్నాము, ఇక్కడ మనం మీన్స్ అంటున్నాం మనకు అర్థం అవ్వడం కోసం. ఇనిషియల్ గా ఏదో కొన్ని మీన్స్ తీసుకుంటాము, ఏవైతే వాల్యూస్ దగ్గరగా ఉన్నాయో వాటికి వేసేస్తాము. ఆ తర్వాత సెంట్రాయిడ్స్ అనేది మ్యాచ్డ్ రికార్డ్స్ వచ్చే వరకు కూడా, మ్యాచ్డ్ మీన్స్ వచ్చే వరకు కూడా మనం పని చేస్తున్నాం. దిస్ ఇస్ ద అల్గోరిథం. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడంటే ప్లస్ మైనస్ ని మూవ్ చేయండి ఇట్లా ఏదైతే దగ్గరగా ఉందో దానికి అని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాడు.
నెక్స్ట్ అదే ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ ఇచ్చాడు, అంటే ఇక్కడ ప్లస్లు సమ్ సింబల్స్ తో చేశాడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ టైం స్పేస్ కాంప్లెక్సిటీ ఆఫ్ కే మీన్స్ అన్నాడు. సో స్పేస్ కాంప్లెక్సిటీ ఇది ఫైండ్ అవుట్ చేయాలి అంటే దిస్ ఇస్ ద ఫార్ములా. ఓకేనా, కాంప్లెక్సిటీని ఫైండ్ అవుట్ చేయాలంటే అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా. ఓ అంటే మనకి ఇవి ఫార్ములాస్ నాకు తెలిసి వాటిలో కూడా వస్తాయి కదా, డేటా స్ట్రక్చర్స్ లో కూడా వస్తాయి, కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ, టైం కాంప్లెక్సిటీ ఇవి. ఓ అంటే ఆబ్జెక్ట్స్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఆర్ నెంబర్ ఆఫ్ పాయింట్స్, ఐ అంటే నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్. ఇందాక మనం ఎన్ని ఇటరేషన్స్ చేసామండి ఇక్కడ ఈ ఎగ్జాంపుల్ లో 5 ఇటరేషన్స్ చేసాము. 1 2 3 4 5 టైమ్స్ మీన్స్ ఫైండ్ అవుట్ చేసి 5 టైమ్స్ చేసాం. దిస్ ఇస్ ద నెంబర్ ఆఫ్ ఇటరేషన్. అండ్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, లైక్ 2 4 6 9 12 16 20 24 సంథింగ్ ఇలా ఉన్నాయి కదా, ఆ పాయింట్స్ అన్ని మేబీ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, లైక్ 10 or 9 అలా పాయింట్స్ ఉన్నాయి కదా, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ పాయింట్స్. K is the number of clusters. సో మనం కింద తీసుకున్న ఎగ్జాంపుల్లో మనకి అన్ని వచ్చేసాయి కదా. సో ఫార్ములా ఏంటి, ఓ ఆఫ్, ఫార్ములా ఏంటండి, ఓ ఆఫ్ m ప్లస్ k ఇంటూ n, m ప్లస్ k ఇంటూ n, n ప్లస్ k into n. So this is the complexity. This is the time and space complexity. Next, O అంటే ఏంటి, ఆబ్జెక్ట్స్. M and O అంటే ఏంటండి, ఆబ్జెక్ట్స్. I అంటే ఏంటి, ఇటరేషన్స్. సో మనకి ఎగ్జాంపుల్ లో ఇటరేషన్స్ ఎన్ని వచ్చాయి, 5 టైమ్స్ ఇటరేట్ చేసాము. సో 5 ఇటరేషన్స్. K అంటే క్లస్టర్స్, ఎన్ని క్లస్టర్స్, K will be the 2 clusters, I will be the 5 iterations. Next, n will be the number of points, n is number of points. ఎన్ని పాయింట్స్ ఉన్నాయి, 3 4 9 అనుకుంటా, 1 2 3 4 5 6 7 8 9 9 పాయింట్స్. సో n is the 9 points. ఇలా అన్ని వాటిల్లో ప్లేస్ చేసుకుంటాం. నెక్స్ట్ m ఏం చెప్పాడు, m ఎక్కడ, m is the number of objects. ఓకే, m is the number of objects, clusters, d is the attributes. సో మా ఫార్ములాలో ఏమన్నా కావాలి అంటే స్పెసిఫికేషన్స్ పెట్టి మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ లిమిటేషన్స్ ఆఫ్ k మీన్స్, లిమిటేషన్స్ అంటే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అని, దాని సైజెస్ లో, దాని డెన్సిటీలో, దాని షేప్ లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో k means has problems when the data contains outliers. అవుట్లియర్స్ అంటే ఏంటి, బయట ఏమన్నా థింగ్స్ ఉన్నప్పుడు అని. సో అవుట్లియర్స్ అంటే ఏంటి, ఎక్స్ట్రాగా ఏమన్నా, ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ ఇటరేషన్ 1 లో చేశాడు, 2 మీన్స్ తీసుకున్నాడు, వాటికి ఏవి దగ్గరలో ఉంటే అవి ప్లేస్ చేశాడు. నెక్స్ట్ కూడా మళ్ళీ అవి ఈక్వల్ గా రాలేదు కాబట్టి నెక్స్ట్ తీసుకున్నాడు, అలా నెక్స్ట్ తీసుకున్నాడు. ఎక్కడైతే ఈక్వల్ వస్తుందో అక్కడికి ప్రీవియస్ మీన్ ఇక్కడికి ఈక్వల్ చేసేసి క్లోజ్ చేశాడు. అవుట్లియర్ అంటే ఏంటి అంటే, వాట్ ఈస్ అవుట్లియర్ మీన్స్, అవుట్లియర్ అంటే అవుట్ సైడ్ నుంచి వచ్చే ఎలిమెంట్స్ అన్నమాట. ఓకేనా, అవుట్ సైడ్ ఏమన్నా ఇక్కడ డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి అనుకోండి, డిఫరెంట్ ఐటమ్స్, దీస్ ఆర్ వి విల్ కాల్ ఇట్ యాజ్ అవుట్లియర్స్. దీంతో సంబంధం లేదు, అవుట్ సైడ్ ఉన్న వాటిని ఏమంటామంటే లైక్ అవుట్లియర్స్ అంటాం అన్నమాట. నౌ ఏం చెప్పాడండి, సో కేవీస్ హ్యాస్ ద ప్రాబ్లమ్స్ వెన్ ద డేటా కంటైన్స్ అవుట్లియర్స్ ఏమన్నా ఉంటే ఎలా చేస్తాము. సో ఎడిషనల్ ఇష్యూస్ ఏమేమి ఉంటాయి, సో ఎడిషనల్ ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి మనకి, హ్యాండ్లింగ్ ఎంటీ క్లస్టర్స్, అసలు ఏది లేనప్పుడు ఎంటీగా ఉన్నప్పుడు ఆ క్లస్టర్ ని ఎలా హ్యాండిల్ చేస్తాము, అవుట్లియర్స్ ఎవరన్నా ఉన్నప్పుడు ఆ అవుట్లియర్స్ అవుట్ సైడర్స్ ఏమన్నా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అనేది. ఇఫ్ నో పాయింట్స్ ఏమీ లేవు ఆర్ ఎలకేటెడ్ చేసినప్పుడు అంటే దీన్ని ఏమంటామంటే స్క్వేర్డ్ ఎర్రర్ అంటాము. దాన్ని ఏమంటామంటే ఏ పాయింట్స్ రాలేదు మనకి అన్నప్పుడు ఏం చేస్తామండి, దాన్ని స్క్వేర్డ్ ఎర్రర్ అంటాము. అవుట్లియర్
వాటిని ఏమంటామంటే ఫ్రాడ్ డిటెక్షన్ అంటాము. అవుట్లియర్ గా ఉన్న వాటిని ఏమంటాము అంటే ఫ్రాడ్ డిటెక్షన్ అంటాము. అండ్ ఏ వాల్యూ లేదు అనుకున్నప్పుడు ఏం చేస్తాము, ఏ పాయింట్స్ రాలేదు మనకి, ఇప్పుడు క్లస్టర్స్ ఫైండ్ అవుట్ చేస్తాం, అసలు నియరెస్ట్ గా కానీ వాటికి దగ్గరలో కానీ ఏమీ లేవు, అప్పుడు ఏం చేస్తాము, సో ఈ క్లస్టర్స్ లో ఫస్ట్ వాట్ ఈస్ క్లస్టర్ అండ్ డిఫరెంట్ రిప్రజెంటేషన్స్, వాట్ ఆర్ ద అప్లికేషన్స్, నెక్స్ట్ వాట్ ఆర్ ఆల్ ద అడ్వాంటేజెస్, నెక్స్ట్ క్లస్టరింగ్ మెథడ్స్ ఏమేంటి, అందులో ఏమున్నాయండి, పార్టీషన్, హైరార్కికల్, కన్స్ట్రైంట్, డెన్సిటీ, ఇవన్నీ క్లస్టరింగ్ మెథడ్స్. అల్గోరిథమ్స్ ఏమేమి ఉన్నాయి, కే మీన్స్, హైరార్కికల్, డిబి స్కాన్. ఓకేనా, కే మీన్స్. ఇప్పుడు మనం చూసింది ఏంటి, కే మీన్స్ అల్గోరిథం. ఫస్ట్ చూసింది ఏంటండి, ఇలా చాలా ఉన్నాయి, కే మీన్స్, హైరార్కికల్, డిబి స్కాన్, ఇలా చాలా ఉన్నాయి. సో ఫస్ట్ చూసింది ఏంటి, కే మీన్స్. ఆ కే మీన్స్ లో కూడా అల్గోరిథం ఏమని ఇచ్చాడు, కే మీన్స్ లో ఫస్ట్ మీన్ వాల్యూ తీసుకోవాలి, నియరెస్ట్ గా ఉన్నది ప్లేస్ చేయాలి, ఆ ప్రాసెస్ ని రిపీట్ చేస్తూ ఉండాలి. సో ఫస్ట్ క్లస్టర్ ఫామ్ అయింది. ఇనీషియల్ గా మాత్రం ఏమైనా తీసుకోవచ్చు, అది మీ ఇష్టం. సెకండ్ క్లస్టర్, 3 క్లస్టర్స్, అలా ఎప్పటి వరకు రిపీట్ చేయాలంటే మ్యాచ్డ్ రికార్డ్స్ వచ్చే వరకు, ప్రీవియస్ మీన్ ఈ మీన్ మ్యాచ్ అయ్యే వరకు. ఆ తర్వాత ఏం చెప్పాడు ఇందులో మనకి, కాంప్లెక్సిటీ, టైం అండ్ స్పేస్ కాంప్లెక్సిటీ, దాని ఫార్ములా చెప్పాడు. సో ఓ అంటే ఆబ్జెక్ట్, ఐ అంటే ఇటరేషన్స్, కే అంటే క్లస్టర్స్, ఎన్ని క్లస్టర్స్, ఎన్ని ఆబ్జెక్ట్స్, ఎన్ని ఇటరేషన్స్, ఎన్ని పాయింట్స్, ఇలా మనం క్యాలిక్యులేషన్స్ అనేవి తీసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ ఇందులో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇందులో ఏమైపోయాయండి మనకి, ప్రాబ్లమ్స్ అరైజ్ అయ్యాయి. ప్రాబ్లమ్ ఏం ప్రాబ్లమ్స్, ఇఫ్ ఇట్ హ్యాస్ నో క్లస్టర్, ఇఫ్ ఇట్ హ్యాస్ నో క్లస్టర్, ఏమైపోయిందండి, ప్రాబ్లమ్ ఏమైతే అయింది, ఒకవేళ సారీ నో క్లస్టర్ కాదండి, నో పాయింట్స్. ఇప్పుడు K1 క్లస్టర్ ఉంది, అలాగే K2 క్లస్టర్ ఉంది. K1 క్లస్టర్ లో నాకు ఏమైంది, ఏ పాయింట్స్ రాలేదు నేను వేయడానికి, మ్యాచ్ రికార్డ్స్ కానీ నాకు ఏమీ రాలేదు. K2 క్లస్టర్ లో ఏమైందంటే అవుట్లియర్ ఉన్నాయి, అంటే బయట ఎక్కడో ఉన్నాయి, ఈ క్లస్టర్ లో లేవు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ నాకు వచ్చాయి. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తే వాటిని ఏమన్నాము అంటే స్క్వాడ్ ఎర్రర్ అన్నాము. స్క్వాడ్ నేను చూస్తాను, దాన్ని ఏమన్నామండి, స్క్వాడ్ ఎర్రర్ అన్నాము. ఓకే, స్క్వాడ్ ఎర్రర్. నెక్స్ట్ స్టెప్ లో ఏమన్నాము, K2 లో ఏమంటున్నాం మనం, నెక్స్ట్ K2 విల్ బి ద ఫ్రాడ్ డిటెక్షన్ అన్నాము. ఒకసారి చూద్దాము. If the cluster, if no points are allocated to find the centroid during the assignment step, అసలు ఏమీ లేవు, ఫస్ట్ అసైన్ చెప్తుంది, దట్ ఇస్ ద స్క్వాడ్ ఎర్రర్. ఇఫ్ ఎర్రర్ అకర్స్ దెన్ నీడ్ టు రీప్లేస్ ద సెంట్రాయిడ్. అప్పుడు ఏం చేయాలి, దానికి దగ్గరలో ఏం లేవు అన్నప్పుడు ఏం చేయాలి, మళ్ళీ మీన్ వాల్యూస్ ని డిఫరెంట్ గా తీసుకోవాలి. అదర్వైజ్ స్క్వాడ్ ఎర్రర్ విల్ బి ఎలిమినేటెడ్ బై స్ప్లిట్ ద క్లస్టర్ అండ్ రెడ్యూస్ ద ఓవరాల్. ఒకవేళ ఏం లేకపోతే ఏం చెప్తున్నాడంటే మీన్ ని మార్చాలి. ఇప్పుడు 4 కి దగ్గరలో అసలు ఏమీ లేవు, నువ్వేదో 4 తీసుకున్నావు, 4 తీసుకున్నప్పుడు దాని దరిదాపుల్లో కూడా ఏమీ లేవు, అన్ని సెకండ్ క్లస్టర్ కిందకే వచ్చినాయి. అప్పుడు ఏం చేయాలి, నువ్వు మీన్ వాల్యూ ఇనిషియల్ గా తీసుకునేటప్పుడు మార్చుకోవాలి. సో ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా, ఇఫ్ దేర్ ఆర్ సెవెరల్ ఎంప్టీ క్లస్టర్ దెన్ ద ప్రాసెస్ ఇస్ రిపీటెడ్ సెవెరల్ టైమ్స్. అంటే ఇది అర్థమైందా ఈ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్లో నేను సపోజ్ మనం పైన తీసుకున్న ఎగ్జాంపుల్లో 2 తర్వాత వేరే ఏంటో ఉన్నాయి, లైక్ 4 లేదు, 20, 24 అలా ఉంది. కానీ నేను కేని, ఓకే 1 సెకండ్ క్లియర్ గా చూద్దాము. స్క్వాడ్ ఎర్రర్ లో ఏంటి అంటే, ఇప్పుడు ప్రాబ్లమ్స్ ఎలా ఎరేజ్ అయ్యాయి, వాల్యూస్ ఏమేమి ఉన్నాయి, 2, 4, 6 ఉంది కదా, 4, 6 ఇలా ఉంది కదా, ఇలా ఉంది కదా. సో ఇప్పుడు నేను 26, 24 రాస్తాను, 65 రాసుకున్నాను, నేను 2 తీసుకున్నాను మీన్ గా, అది దాని దరిదాపుల్లో ఏ వాల్యూ లేదు అని అనుకున్నాను. సో అప్పుడు ఏం చేయాలి, మీన్ ని మార్చుకోవాలి అలా. నెక్స్ట్ అవుట్లియర్. అవుట్లియర్ అంటే ఏంటి, అవుట్లియర్
ఎర్రర్. సో ఈ అవుట్లియర్ అంటే అవుట్ సైడ్, అసలు దీనికి రిలేటెడ్ గా లేనివి ఏమన్నా ఉన్నాయని అనుకోండి, ఈ ప్రాసెస్ ఏం చేయాలి, స్క్వాడ్ ఎర్రర్ లో రిపీట్ చేస్తూ ఉండాలి. మళ్ళీ దానికి సంబంధించిన మీన్స్ ఉన్నాయా లేదా, మళ్ళీ దానికి ఎంటీ వచ్చిందా లేదా, ఎంటీ వస్తే మళ్ళీ రిపీట్ చేసుకోవాలి. అవుట్లియర్ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేస్తాము? సో ఈ అవుట్లియర్ ఎర్రర్స్ ని ఎలా సాల్వ్ చేస్తాము అంటే, లైక్ దీన్ని ఏమంటాం, మనం ఫ్రాడ్ అంటాం, ఫ్రాడ్ ఎర్రర్ అంటాం, ఫ్రాడ్ ఎర్రర్. ఈ ఫ్రాడెంట్ ఎర్రర్ ని కొన్ని అవుట్లియర్ అనాలిసిస్ యూజ్ చేసి నాయిస్ అంతాని రిమూవ్ చేస్తాం. అవుట్లియర్ అంటేనే నాయిస్ కదా, బయట నుంచి ఎక్కడో వస్తుందంటే అది నాయిసే కదా. క్లస్టర్ నాయిస్ వచ్చింది, దాన్ని ఏం చేస్తామంటే, నెక్స్ట్ ఏముందండి టాపిక్, బైసెక్టింగ్ ద కేమింగ్. నెక్స్ట్ టాపిక్ ఏంటి, బైసెక్టింగ్ ద కేమింగ్. సో ఇది నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. And different k-means and different types of clusters. Optimization problem, deviation. ఇదంతా రేపటి క్లాస్ లో చూద్దాం. ఓకేనమ్మా, ఈరోజు చెప్పిన క్లాస్ క్లియర్ అయినా? క్లియర్ మ్యామ్. ఓకే ఫైన్ ఫైన్. ఏమైనా డౌట్స్ ఉంటే మళ్ళీ అడగండి, నో ప్రాబ్లం. ఓకే, రేపు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో దాంతో క్లస్ కే మీన్స్ అయిపోతుంది. కే మీన్స్ అయిపోయాక అగ్లోమరేటివ్ క్లస్టర్స్ చూద్దాం అండ్ డీబీ స్కాన్. అగ్లోమరేటివ్ అండ్ డీబీ స్కాన్. కే మీన్స్ అయిపోతే ఇంకా 2 టాపిక్స్ ఉంటాయండి 6th చాప్టర్ కి. ఓకే మరి, బాయ్.